hello, welcome to Mahamax. హిట్ కొట్టు గిఫ్ట్ పట్టు ఇదే ఇప్పటి టాలీవుడ్ ట్రెండ్. ఓ సినిమా ఏ రేంజ్ హిట్ అయింది అనేది ఆ మూవీ ప్రొడ్యూసర్ లేదా హీరో డైరెక్టర్కి టెక్నీషియన్స్కి ఇచ్చే కాస్ట్లీ గిఫ్ట్ని బట్టి అర్థమైపోతుందన్నమాట. ఇలా కార్స్ గిఫ్ట్గా అందుకున్న వారి డీటెయిల్స్ ఏంటో చూసేద్దాం. ఈ పండక్కి మనశంకర వరప్రసాద్ గారు లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిల్ రావిపూడికి రీసెంట్గా చిరంజీవి తన రేంజ్కి తగ్గట్టు రేంజ్ రోవర్ గిఫ్ట్ ఇచ్చారు. అనిల్కి కార్ కీస్ ఇస్తూ సేఫ్గా డ్రైవ్ చేయమని జాగ్రత్తలు కూడా చెప్పారు చిరు. గతంలో చిరు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న ఓ సాఫ్ట్ డ్రింక్ యాడ్ని కృష్ణవంశీ డైరెక్ట్ చేశారు. అప్పుడు చిరు వాడుతున్న కార్ నచ్చిందని తెలిసి దాన్ని కృష్ణవంశీకి బహుమతిగా ఇచ్చేశారు మెగాస్టార్. ఓజీతో కెరీర్లో బిగ్గెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమా అందుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా డైరెక్టర్ సుజిత్కి కాస్ట్లియస్ట్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ గిఫ్ట్ ఇచ్చారు. దాని ఈఎంఐలు కూడా పవనే కడుతున్నారు. దీని వెనకున్న ఎమోషనల్ స్టోరీ గురించి తెలిసిందే. ఓజీలో కొన్ని కీ సీన్స్ జపాన్లో షూట్ చేయాల్సి రావడం, అప్పటికే బడ్జెట్ లిమిట్ దాటడంతో ప్రొడ్యూసర్ వెనకడుగు వేయడం, తన ల్యాండ్ రోవర్ డిఫెండర్ను అమ్మేసి సుజిత్ ఆ పార్ట్ షూట్ చేయడం. ఈ విషయం తెలిసిన పవన్ తను అమ్ముకున్న కార్నే గిఫ్ట్గా ఇవ్వడం గ్రేట్ అసలు. బాలయ్య సినిమా అనగానే తమన్ ఏం తాగి మ్యూజిక్ కొడతాడో కానీ థియేటర్స్లో బాక్సులు బద్దలవుతుంటాయి. రీసెంట్గా అఖండ 2లో తన సంగీతంతో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేశాడు. డాకు మహారాజ్ తర్వాత బాలయ్య ఖరీదైన పోస్టర్ కార్ని నందమూరి తమన్కి బహుమతిగా ఇచ్చారు. వీళ్ళ కాంబోలో డిటెక్టర్, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ 2 సినిమాలొచ్చాయి. వరుస ఫ్లాపుల్లో ఉన్న మహేష్ బాబుకి శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు కొరటాల శివ. ఆ ఆనందంలో దాదాపు 50 లక్షల వాల్యూ ఉండే ఆడి A6 కార్ని శివకు గిఫ్ట్గా ఇచ్చారు మహేష్. అలాగే భరత్ అనే నేను మూవీకి వర్క్ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఐఫోన్స్, మిగతా యూనిట్ మెంబర్స్కి కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చారు. సంపూర్ణేష్ బాబుని హీరో చేయడమే కాదు, తను డైరెక్టర్గాను గుర్తింపు తెచ్చుకున్నారు సాయి రాజేష్. హృదయ కాలేయంతో వీళ్ళ జర్నీ స్టార్ట్ అయింది. తమ బాండింగ్ గురించి బర్నింగ్ స్టార్గా బిజీ అయిన సంపు తనకు హోండా కార్ కొనివ్వడం, సంపు భార్య చెప్పారని మణికొండలో ఫ్లాట్ కొనివ్వడం గురించి చెప్తూ సాయి రాజేష్ ఎమోషనల్ అయ్యారు. కల్టు బొమ్మ తీసాం అంటూ మీడియా ముందు తొడగొట్టి మరీ చెప్పారు ప్రొడ్యూసర్ SKN. సాయి రాజేష్ డైరెక్షన్లో తను తీసిన బేబీ మూవీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమాకి యూత్ ఎంతలా అట్రాక్ట్ అయ్యారో చెప్పక్కర్లేదు. డైరెక్టర్ మారుతి కూడా ఈ సినిమాకి ఒక నిర్మాత. హైలైట్ ఏంటంటే సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యాక కాకుండా బిఫోర్ రిలీజే SKN, మారుతి కలిసి సాయి రాజేష్కి MG హెక్టార్ ప్లస్ కార్ గిఫ్ట్గా ఇవ్వడం విశేషం. అలాగే ఆఫ్టర్ రిలీజ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యాక సాయి రాజేష్కి ఖరీదైన బెంజ్ కార్ గిఫ్ట్గా ఇచ్చారు SKN. సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతి డైరెక్షన్లో యువి క్రియేషన్స్ బ్యానర్లో వచ్చిన మూవీ ప్రతిరోజు పండగే. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సూపర్ హిట్ అవ్వడంతో నిర్మాతల్లో ఒకరైన వంశీకృష్ణారెడ్డి మారుతికి సాలిడ్ రేంజ్ రోవర్ గిఫ్ట్గా ఇచ్చారు. కార్ కీస్ తీసుకుంటున్న పిక్ పోస్ట్ చేస్తూ థ్యాంక్ యూ వంశీ డార్లింగ్, నీలాంటి ఫ్రెండ్ ఉంటే ప్రతిరోజు పండగే అని క్యాప్షన్ ఇచ్చారు మారుతి. చిరంజీవి కంటే ముందే మనశంకర వరప్రసాద్ గారు నిర్మాత సాహు గారిపాటి బ్యానర్లో బాలయ్యతో భగవత్ కేసరి చేశారు అనిల్ రావిపూడి. అనిల్ ఫార్మాట్లో కాకుండా కాస్త డిఫరెంట్గా ట్రై చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బాగా వర్కౌట్ అయింది. ఆడపిల్లను పులిపిల్లలా పెంచాలంటూ ఇచ్చిన మెసేజ్ బాగా కనెక్ట్ అవ్వడంతో పాటు నేషనల్ అవార్డు కూడా అందుకుంది. సినిమా రిలీజ్ అయ్యాక నిర్మాత సాహు అనిల్కి ఖరీదైన కార్ బహుమతిగా ఇచ్చారు. తేజ సజ్జా హీరోగా, కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్ తీసిన ఫ్యాంటసీ సూపర్ హీరో అడ్వెంచర్ ఫిల్మ్ మిరాయ్. మంచు మనోజ్ విలన్గా, రితికా నాయక్ హీరోయిన్గా చేశారు. ఈ మూవీ సూపర్ సక్సెస్ తర్వాత హీరోకి, డైరెక్టర్కి కార్లు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. మాస్ మహారాజ్ రవితేజ, డైరెక్టర్ రమేష్ వర్మ కాంబోలో వీరా మూవీ తర్వాత వచ్చిన సినిమా కిలాడి. కోనేరు సత్యనారాయణ బ్యానర్లో రమేష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వచ్చారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో రాక్షసుడు తీసి సాలిడ్ హిట్ కొట్టారు. ఇదే జోష్లో కిలాడి రిలీజ్కి ముందే డైరెక్టర్కి 1,15,00,000 కార్ గిఫ్ట్ ఇచ్చారు నిర్మాత. కట్ చేస్తే రిజల్ట్ తేడా కొట్టేసింది. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి సినీ విశేషాలు. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.